వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లో ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతుంది. ఇక కోటక్ మహీంద్రా కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, భారతీ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఇటు సన్ఫార్మా, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రామ్ ప్రకాష్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. 2 రోజులుగా చూస్తే మార్కెట్స్ అయితే లాభాలు ఉన్నాయి. ఈ రోజు లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నట్లుగా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఈ రోజు ఎలా ఉండొచ్చు సార్ మార్కెట్స్? మార్కెట్ లెవెల్స్ మాత్రం ఆల్ టైమ్ హైక్ రీచ్ అయ్యింది. సో అట్ హై లెవెల్స్ లో ఎప్పుడైనా కూడా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంది. నిన్న కూడా మనం చూసాం. ఐ థింక్ ప్రాఫిట్ బుకింగ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ లో, ఎనర్జీ స్టాక్స్, క్యాపిటల్ గూడ్స్, టెలికాం, ఆటో, మెటల్స్ లో అన్నిట్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చాయి. కానీ కొనుగోలు మాత్రం బ్యాంకింగ్ రంగం షేర్ లో వచ్చాయి. అందుకోసమే ఈ రోజు మీరు చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, ఇటువంటి పెద్ద బ్యాంక్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ అన్ని కూడా కొంచెం పాజిటివ్ లోనే కనపడుతున్నాయి. ఎందుకంటే దీస్ ఆర్ మోర్ స్టేబుల్ అండ్ నంబర్స్ కూడా చాలా మంచి పాజిటివ్ నంబర్సే కనపడుతున్నాయి బ్యాంక్స్. సో మార్కెట్ కొంచెం వొలటైల్ గా ఉండే అవకాశం ఉందండి. సో సెక్టర్ స్పెసిఫిక్, స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ లో బాగుంటుంది. ఇన్వెస్టర్స్ కూడా కొంచెం జాగ్రత్తగా లిక్విడిటీ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే డౌన్ సైడ్ లో ఒకవేళ మార్కెట్ కరెక్షన్ అయినా కూడా, మైనర్ కరెక్షన్ లో కూడా కొంచెం లో రేంజ్ లో తీసుకుంటే మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. సార్, అంతర్జాతీయంగా మార్కెట్స్ ఏ విధంగా ఉండొచ్చు సార్? అంతర్జాతీయంగా మార్కెట్ బాగానే ఉందండి. ఐ థింక్ యుఎస్ మార్కెట్స్ స్టిల్ బాయింట్. కానీ ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో ఐ థింక్ ఏదైతే తగ్గుతాయి అనుకుంటున్నామో ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కూడా చాలా హై ఉంది. డాలర్ ఇస్ ఆల్సో ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్. సో దాంతో కొంచెం మనకు యూ విల్ హ్యావ్ ఇంట్రెస్ట్ రేట్స్ అట్ ఎలివేటెడ్ లెవెల్స్ అనుకుంటున్నాం. అండ్ షార్ట్ టర్మ్ లో మార్కెట్స్ ఎలా ఉన్నాయి సార్? షార్ట్ టర్మ్ లో కొంచెం వొలటిలిటీ రావచ్చండి మన మార్కెట్ లో స్పెసిఫిక్ గా. బట్ అందుకోసం ఇంతకుముందు చెప్పినట్టుగా స్టాక్ స్పెసిఫిక్, ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్, ఫండమెంటలీ స్ట్రాంగ్ సెక్టర్స్ ఏవైతే సైక్లికల్ సెక్టర్స్ కానివ్వండి, స్టాక్స్ బాలకృష్ణ ఇండస్ట్రీస్, టాటా ఎలక్సీ, కోల్ ఇండియా, జొమాటో, న్యూ ఏజ్ కంపెనీ, టాటా పవర్, ఇటువంటి కంపెనీస్ లో బాగుంటాయి. కర్ణాటక బ్యాంక్, టాటా కన్స్యూమర్. సో ఇవన్నీ డైవర్సిఫైడ్ సెక్టర్స్. మన ఫండమెంటల్లీ స్ట్రాంగ్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి స్టాక్స్ నే మనం డిస్కస్ చేస్తున్నాం. సార్, ఈ ర్యాలీ ఇలాగే కొనసాగవచ్చు అని అంటారా? అంటే న్యూ హైకి చేరుకునే అవకాశాలు ఉన్నాయి అంటారా ఇంకా ఎక్కువగా? టెక్నికల్ గా చూస్తే మాత్రం ఎప్పుడైనా హై ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో హై వెళ్లే అవకాశం ఉందండి. అదే నిఫ్టీ నిన్న క్లోజింగ్ ఏదైతే ఉందో 23,516 లో మనకు సపోర్ట్ లెవెల్స్ 23,400, 23,350. అదే మాదిరిగా రెసిస్టెన్స్ 23,660, 23,750 ఈ రెసిస్టెన్స్ లెవెల్. సో ఈ రేంజెస్ లో ట్రేడ్ చేస్తే బాగుంటుంది ఫర్ ట్రేడర్స్. అదే మాదిరిగా బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్న క్లోజింగ్ 51,398 ఉంది. సో సపోర్ట్ లెవెల్స్ 51,133, 50,750 ఆర్ ద సపోర్ట్ లెవెల్స్. అదే మాదిరిగా రెసిస్టెన్స్ లెవెల్స్ 51,950, 52,250 ఈ రెసిస్టెన్స్ లెవెల్లో ట్రేడ్ చేస్తే బాగుంటుంది. సార్, ఫార్మా రంగం నష్టాల్లో ఉంది. దీనికి రీజన్ ఏంటంటారు? సో సైక్లికల్ అండి. ఐ థింక్ లాస్ట్ 1-2 years ఫార్మా సెక్టర్ కూడా బాగా పర్ఫార్మ్ అంటే రిటర్న్స్ పరంగా ఇన్వెస్టర్స్ కి అంత రిటర్న్స్ ఇవ్వలేదు. బట్ ఐ థింక్ లాస్ట్ 1-3 months లో మీకు చాలా మిడ్ క్యాప్ ఫార్మా స్టాక్స్ కూడా రిటర్న్స్ వచ్చాయండి. సో యూ విల్ హ్యావ్ షార్ట్ టర్మ్ వొలటిలిటీ ఉంటుంది కాబట్టి, బట్ నథింగ్ టు వరీ. ఫార్మా సెక్టర్ ఇస్ ఇన్ అ గుడ్ పొజిషన్. అండ్ బ్యాంకింగ్ రంగ షేర్లు చూస్తే లాభాల్లోనే కొనసాగుతున్నాయి. సో ఇప్పుడు పెట్టుబడి పెట్టొచ్చు అంటారా ఇన్వెస్టర్లు? పెట్టొచ్చండి. ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు డిస్కస్ చేసిన స్టాక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, డిసిబి బ్యాంక్ బాగానే ఉంది. లాస్ట్ 2 years లో కొంచెం రీటైల్ ఫోకస్ ఎక్కువైపోయింది. లోన్ బుక్ కూడా చాలా పెరిగింది డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్. సో దిస్ కెన్ బి లుక్డ్ అట్ ఫర్ అట్లీస్ట్ 1 to 2 years టైం ఫ్రేమ్. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ షేర్స్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయి సార్? మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ చాలా రన్అప్ వచ్చిందండి. చాలా వాల్యుయేషన్ పరంగా చూసుకున్నా కూడా యావరేజ్, లాంగ్ టర్మ్ యావరేజ్ తో కంపేర్ చేస్తే మీకు 30% ప్రీమియం లో ఉన్నాయి. సో మనం అడ్వాన్స్ డిక్లైన్స్ చూసుకున్నా కూడా, నిన్న డేటా చూసుకున్నా కూడా మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ లో చాలా డిక్లైన్స్ కనపడ్డాయి.
సో ఓవరాల్ గా మార్కెట్ నిన్న చూసుకుంటే అడ్వాన్సెస్ ఆల్మోస్ట్ 1500 స్టాక్స్ అడ్వాన్స్ అంటే పెరిగాయి, 2200 స్టాక్స్ తగ్గాయి. సో అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూసుకున్నా కూడా అంత ఫేవరబుల్ గా లేదు, స్పెసిఫిక్ గా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. సో స్ట్రాంగ్ సజెషన్ ఈస్ ఓన్లీ ఇంటూ లార్జ్ క్యాప్స్ లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. సార్ నెక్స్ట్ మంత్ బడ్జెట్ ఉంది, సో మార్కెట్స్ లో ఏమైనా చేంజెస్ ఉండొచ్చు అంటారా? బడ్జెట్ ఇది ఈవెంట్ అండి. ఐ థింక్ గైడెన్స్ ప్రకారంగా చూస్తే ఐ థింక్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్ లో బాగానే ఉండొచ్చు. తర్వాత లెటర్ సి, ఎందుకంటే బడ్జెట్ వచ్చిన తర్వాత దాన్ని ఇవాల్యుయేట్ చేసిన తర్వాత ఒక గైడెన్స్ మనకు వస్తుంది కాబట్టి దాని పరంగా మనం యాక్షన్ తీసుకుంటే బాగుంది. అండ్ సెక్టర్ వైజ్ గా చూస్తే ఏ సెక్టర్స్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయి సార్? You will have good sectors. Infrastructure segment is a good segment. Defense segment is a good segment. So ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బ్రాడ్ థీమ్ అండి. ఎందుకంటే ఒకవేళ మన ఇండియన్ ఎకానమీ పర్ఫార్మ్ చేయాలనుకున్నా కూడా అర్బనైజేషన్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్. సో అర్బనైజేషన్ అంటే మీకు దానిలో బ్రాడ్ థీమ్స్ వస్తాయండి. సిమెంట్ సెక్టర్ ఒకటి, పవర్ సెక్టర్ ఒకటి, ఆటో 4-wheeler ఏదైతే ఉంటుందో, ఎందుకంటే డిస్క్రిషనరీ స్పెండింగ్ వస్తుంది కాబట్టి ఆటో సెగ్మెంట్ కూడా ఒకటి వస్తుంది. సో దీస్ 3 సెగ్మెంట్స్ కెన్ బి లుక్డ్ అట్ స్ట్రాంగ్లీ. సో సిమెంట్, స్టీల్ ఆల్సో కెన్ బి లుక్డ్ అట్, పవర్ సెక్టర్ అండ్ ఆటో సెగ్మెంట్, ఈ మనకు ఇండికేటర్స్ ఉంటాయి. సో దీని పరంగా బ్రాడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. రైట్గా ప్రస్తుత పరిస్థితిలో పరపతి విధాన వైఖరిని మార్చడం తొందరపాటే అవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం లక్షిత శ్రేణికి పరిమితి కానందున కీలక రేట్ల విషయంలో ఇప్పుడైతే ఎటువంటి సాహసం చేయాలని ఆర్బీఐ అనుకోవట్లేదని తెలిపారు. స్టాక్ ఎక్స్చేంజీల్లో ఫ్యూచర్స్ ఆప్షన్ విభాగంలో అధిక ట్రేడింగ్ లావాదేవీలు నమోదవుతుంటాయని, సెబీతో కలిసి ఆర్బీఐ కూడా పర్యవేక్షిస్తోందని, ఈ అంశంలో ఏ నిర్ణయమైనా సెబీనే తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇక ఈ ఏడాది జనవరి మార్చి త్రైమాసికానికి కరెంట్ ఖాతా లోటు 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలలకు నమోదైన 1.2% కంటే కూడా తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని దాస్ చెప్పారు. వచ్చే వారంలో ఈ గణాంకాలు విడుదల కానున్నాయి. ఏప్రిల్ జూన్లో అంచనాకు మించి వృద్ధి నమోదు కావచ్చు అని తమ అంతర్గత విశ్లేషణలు గుర్తించామన్నారు. మొత్తం మీద ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నప్పటికీ ఆహార పదార్థాల ధరలు ఇప్పటికీ అధిక స్థాయిలో ఉన్నాయని, మున్ముందు ఇవి ఎలా ఉంటాయి అనే విషయంపైన అనిశ్చితి నెలకొంది అని తెలిపారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం నెమ్మదిగా ఉందని, ఇది వేగవంతమైతే వృద్ధి విషయంలో త్యాగం చేసే అంశాన్ని పరిశీలిస్తామని దాస్ వివరించారు. ప్రముఖ దేశీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు ఆకర్షణీయ బదిలీ ప్యాకేజీని ప్రకటించింది. కర్ణాటకలోని హుబ్బಳ್ಳಿలో నెలకొల్పిన డెవలప్మెంట్ సెంటర్లో పనిచేయడానికి ముందుకొస్తే 8 లక్షల వరకు ప్రోత్సాహకం అందిస్తామని తెలిపింది. ఈ మేరకు ఉద్యోగులకు ఇటీవల ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని అందించింది. అభివృద్ధి చెందడానికి మెరుగైన అవకాశాలున్న హుబ్బಳ್ಳಿలో పనిచేసే ప్రతిభావంతుల కోసం వేచి చూస్తున్నామని అందులో పేర్కొంది. ప్రాజెక్టు డెవలప్మెంట్ విధుల్లో ఉన్న బ్యాండ్ 2 ఆ పై స్థాయి ఉద్యోగులకు బదిలీ ప్రోత్సాహకాలు అందిస్తామని ఇన్ఫోసిస్ తెలిపింది. భారత్లోని ఏ డెవలప్మెంట్ సెంటర్ నుంచి అయినా ఉద్యోగులు ఇక్కడికి రావచ్చు అంది. బ్యాండ్ 3 అంతకంటే దిగువ స్థాయి ఉద్యోగులకు బదిలీ సమయంలో 25,000 అందిస్తామని తెలిపింది. ఆ తర్వాత ప్రతి 6 నెలలకు 25,000 చొప్పున 2 ఏళ్ల పాటు ఇస్తామని వెల్లడించింది. మొత్తం మీద వీరు 1.25 లక్షల ప్రోత్సాహకాలు అందుకోనున్నారు. అలా బ్యాండ్ 4 ఉద్యోగులకు 2.5 లక్షలు, బ్యాండ్ 5 5 లక్షలు, బ్యాండ్ 6 స్థాయి ఉద్యోగులకు 8 లక్షల ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపింది.